నమస్తే అందరికి. నేను ఈరోజు గోల్కొండలో ఉన్న శ్రీకాంత్ చారి అన్న వాళ్ళ దగ్గరకు వచ్చేసిన అనమాట. సో అన్న వాళ్ళది రేపు ఫస్ట్ బంగారీ బోనం అనేది మనకి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో వస్తుంది అనమాట. ఒక ప్రీవియస్ జనరేషన్స్ నుంచి వీళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో అన్నని అడుగుదాం, రేపు ఎన్ని గంటలకి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఈసారి కొత్తగా ఏం స్టార్ట్ అంటే ఏం తెచ్చినారు, మొత్తం ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది అన్న దగ్గర తెలుసుకుందాం. సో అన్న శ్రీకాంత్ చారి అన్నగారు మనతో ఉన్నారు. అన్న నమస్తే. నమస్కారం. అంకుల్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు. నమస్తే అంకుల్. సో అన్న, ఇది రేపు మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందన్న మనకి బోనం అనేది? అందరికీ శ్రీమాత్రనమ్మ. లాస్ట్ ఇయర్ లాగే ఈసారి కూడా భారీ ఎత్తున మహంకాళి అమ్మవారి విశ్వమూర్తులు ఊరేగింపు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈసారి మా సురేష్ చారి గారి ఆధ్వర్యంలో అమ్మవారికి బంగారీ కవచము, బంగారీ చీర స్పెషల్ అట్రాక్షన్గా 2026 బోనాలలో, అలాగే బంగారీ బోనము, అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ కాసుల పేరు చేపించడం అమ్మవారికి, మా పెద్దమ్మ లక్ష్మి గారు ఆధ్వర్యంలో అమ్మవారికి నల్ల పూసలాలు కూడా చేపించడం జరిగింది. ఇట్లా జగదాంబ అమ్మవారు నిండు కనిపిస్తుంది, అలా మహంకాళి అమ్మవారు నిండు కనిపించాలనేసి కూడా మేము అమ్మవారికి ప్రతి ఇయర్ ఒక్కొక్క వస్తువు చేపించడము అమ్మవారికి ఇవ్వడం జరుగుతుంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకి గోల్కొండ రిసాల బజార్ నుంచి పోలీస్ స్టేషన్ ల్యాండ్ మార్క్ గోల్కొండ పోలీస్ స్టేషన్ రిసాల బజార్ నుంచి భారీ ఎత్తున ఊరేగింపు ఉండడం జరుగుతుంది. సో భరత్ పోతురాజు, బోయినపల్లి భరత్ పోతురాజు, అలాగే దేవరాజ్ కాక పోతురాజు, శివమణి పోతురాజు, తర్వాత బిట్టు పోతురాజు, దాదాపు 40 మంది పోతురాజు ఈ ఊరేగింపులో పాల్గొంటున్నారు. అలాగే చిన్నపిల్లల గురించి కూడా వాళ్ళ గురించి డాల్స్ పెట్టడము, అలాగే ఎలిఫెంట్, రోబోటిక్ ఎలిఫెంట్ పైన అమ్మవారి ఉత్సవమూర్తి పెట్టడము, అలాగే ఉత్సవమూర్తులు ఇక్కడ మా ఇంట్లో మా తాతలు చేసే సేవని మేము అదే సేవని కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళి ఈ పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అంటే ఇది ఎన్నో జనరేషన్ అన్నా? ఇది మీరు అంటే మా బాగయ్య, బ్రహ్మయ్య, ఈరమ్మ, భవానీ, నరసింహచారి, తర్వాత సాయిబాబాచారి, ఇప్పుడు నేను శ్రీకాంత్ చారి కూడా అదే పూజలలో పాల్గొంటూ అదే వాళ్ళ సాంప్రదాయాన్ని పాటించుకుంటూ ఆ పూజలు నేను కూడా నిర్వహించుకుంటూ. అసలు ఎట్లా స్టార్ట్ చేసినారు అంటే మీ ఫ్యామిలీ ఎందుకు ఫస్ట్? ఇది గొల్లకొండ అనేది మట్టి కొండ పైన అప్పుడు గొల్లైన అక్కడికి వెళ్ళి మేకలు, గొర్రెలు, ఆవులను తీసుకెళ్లేవారు, అక్కడ మేసేవాళ్ళు. అయితే అక్కడ అమ్మవారి బుగ్గిన మైసాచి పొగ రావడం, స్మెల్ రావడం, అక్కడ చూసేవారికి జగదాంబ అమ్మవారు, మహంకాళి అమ్మవారు అక్కడ ఉండడం జరిగింది. సో తానేశ రాజులు, కాకతీయ రాజులు, తర్వాత కృష్ణమ దేవరాయలు, తర్వాత అక్కడ మాదన కూడా ఆ దేవాలయం నుంచి ఆ దేవాలయం ఉన్న మట్టి కొండతో కట్టడం. దాని తర్వాత రాజులు కూడా, ఆ ముస్లిం రాజులు కూడా ఆ మట్టి కొండని డిస్టర్బ్ చేయకుండా అమ్మవారి గుడి అట్లే ఉండే. సో ఆ కాలం నుంచే బోనాల ఉత్సవాలు చేయడము. అప్పుడు స్కిన్ ఎలర్జీ అనేది రావడం, కలేరా వ్యాధి అనేది రావడంతో ఆ వ్యాధి విషయం ఒక ఋషి, ఇంకోటి ఒక మహిళకి ఇట్లా పూనకం వస్తే ఇట్లా పురాణపూర్ మూసీ నది దగ్గర అమ్మవారి నదిలో బంగారు చాటతో ముఖకుండా అక్కడ సమర్పించి బోనము, పరమాన్నము, తర్వాత వైటనము సమర్పిస్తే అక్కడ ఏమంటారు కలేరా వ్యాధి కూడా వెళ్ళిపోవడం జరిగింది. అన్న, రేపు లాస్ట్ ఇయర్ అయితే చూసినాం, అసలు నెక్స్ట్ లెవెల్ లాగా జరిగింది ఈవెంట్ అయితే. అన్న, ఈసారి ఈవెంట్ లో కొంచెం అట్రాక్షన్ గా, లేకపోతే పిల్లలకి అట్లా ఏమైనా అట్రాక్షన్, స్పెషల్ అట్రాక్షన్ గోల్కొండ బోనాలలో అమ్మవారి చీర కవచం ఉంటుంది, దాంతో పాటు బంగారీ బోనము, తర్వాత ఈసారి పిల్లల గురించి గోరిలా లాంటివి, తర్వాత ఎలిఫెంట్, మూవింగ్ ఎలిఫెంట్, తర్వాత లక్ష్మీ నరసింహస్వామి వేషధారణలు, అలాగే విజయవాడ నుంచి అమ్మవారి రూపాలు, తర్వాత కళాకారులు రావడము, బ్యాండ్లు ఉండడము, తర్వాత ఏమంటారు కేరళ బ్యాండ్ కూడా. అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ఇంకా భారీ ఎత్తున ఏర్పాటు చేయడము. ఇందులో కూడా ఎలాంటి సహకారం లేకుండా సొంత డబ్బులతో సాయిబాబాచారి గారు, సురేష్ చారి గారు, శ్రీకాంత్ చారి గారు సొంత డబ్బులు పెట్టుకుని ఊరేగింపు చేయడం జరుగుతుంది. సో అన్న, లాస్ట్ టైం అయితే చూసినాం కదా మనం, చీఫ్ గెస్ట్ చాలా మంది వచ్చినారు. సో ఈసారి ఎవరైనా వస్తున్నారా? చీఫ్ గెస్ట్ కవితక్క గారు రావడం, అలాగే హరీష్ రావు అన్న గారు, కిషన్ రెడ్డి గారు, తర్వాత దత్తాత్రేయ గారు, ఈటల రాజేంద్ర అన్న గారు, ఫిరోజ్ ఖాన్ అన్న గారు, అలాగే సినీ ఫీల్డ్ నుంచి ప్రముఖులు రావడం, చాలా మందికి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. రేపు వాళ్ళు వచ్చినా వాళ్ళు రిసీవింగ్ చేసుకొని వాళ్ళ పూజ కార్యక్రమం అర్చన చేయించి వాళ్ళని కూడా రిసీవ్ చేసి వాళ్ళతో సన్మానం చేసి పూజ అమ్మవారి ఆశీర్వాదాలపై ఉండాలని కోరుకుంటున్నాం. సో ఇది కానీ అప్డేట్ అయితే అన్న వాళ్ళ లొకేషన్, అన్న ఒకసారి లొకేషన్ గోల్కొండ పోలీస్ స్టేషన్, పంచాయతీ దర్వాజా నుంచి 7 టూర్స్ నుంచి పంచాయతీ దర్వాజా నుంచి గోల్కొండ పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చి ఊరేగింపు, మీకు హనుమాన్ టెంపుల్ అని బోర్డు ఉంటుంది బయట, అక్కడ నుంచి ఈ ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. సో అంకుల్, మీరేమైనా ఒక 2 మాటలు ఏమైనా చెప్తారా రేపు వచ్చే భక్తులకి? రేపు వచ్చే భక్తులు 12 గంటలకు మహంకాళమ్మ ఊరేగింపు ఉంటుంది. భక్తులు చెప్పారు, చాలా మంది పోయినసారి కానీ చాలా మంది భక్తులు రావాలని కోరుకుంటున్నాం. శాంతియుతంగా 12 గంటలకు ఊరేగింపు ఉంటుంది. కళాకారులు, దప్పులు, కొమ్ములు, మన ప్యాన్ బాగా ఉంటుంది, పోతుగారు 40 మంది వాళ్ళకి అన్నదాన కార్యక్రమం అన్నం పెట్టుకుని 12 గంటలకు శాంతియుతంగా మనం
జ్యూస్ కార్యక్రమం పాల్గొనాలని భక్తులకు మనం. సో గైస్ చూస్తున్నారు కదా, నేనైతే ఫస్ట్ దర్శనం అయితే చేసుకున్న అమ్మవారిది. రేపు మీరు కూడా రండి, నేను లొకేషన్ కింద డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేస్తా. తప్పకుండా వచ్చి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి. అసలు అమ్మవారు అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నారు. సో ఈసారి కొత్తగా లేటెస్ట్ అంటే చీర చేయించినారు, మొత్తం బంగారు చీర అమ్మవారికి, ప్లస్ బంగారు బోనం అయితే లాస్ట్ టైం చూసిండే కదా. ఈసారి కొత్త చీర ప్లస్ ఇంకా అమ్మవారికి నగలైతే చేపించడం జరిగింది. రేపు అందరు రావాల్సిందిగా కోరుకుంటున్నా. జై భవాని, జై మాంకాళి. జై మాంకాళి.